సిద్ధరామయ్యకు పదవీ గండం తప్పదా? చేస్తే చేయొచ్చేమో, ఎందుకంటే మనందరికీ తెలుసు కదా, మోడీతో ఉంటే ఈడీ రాదు, మోడీకి దూరం అంటే ఈడీ వస్తుంది. ఇప్పుడు మమతా బెనర్జీ మోడీకి దూరంగా ఉన్న ఆమెకి ఈడీ ఏం చేయదు, ఎందుకంటే రేపు ఎప్పుడు ఏ ప్రాంతీయ పార్టీ అవసరం ఉంటుందో. డిఎంకే స్టాలిన్ 2G స్పెక్ట్రమ్ కుంభకోణం ఉంది డిఎంకే పైన. ఏం జరిగింది? ఏం జరగలే. మీరు గమనించండి. 10 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి, అనేక ఈడీ కేసులు ఉన్నాయి. ఏమైనా జరిగిందా? నథింగ్. కేసీఆర్ కాళేశ్వరం 1,00,000 కోట్లు తిన్నారు అని చెప్పి బీజేపీ నాయకులు అన్నారు. కేసీఆర్ పైన ఈడీ వెళ్ళిందా? వెళ్ళలే. మీరు గమనించండి. అంటే ఈవెన్ బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నవారైనా రేపు తమతో వచ్చే అవకాశం ఎప్పుడైనా ఉంటుంది అనుకుంటే వాళ్ళకేం కాదు. అందుకే నేను 4 ఉదాహరణ చెప్పాను మీకు. 2G స్పెక్ట్రమ్ కుంభకోణంలో డిఎంకే నాయకులే కదా మొత్తం ఆరోపణలు ఎదుర్కొన్నది. కాంగ్రెస్ పార్టీ ఉన్నా కూడా డిఎంకే నాయకులు ఉన్నారు కనుక ఎవరికేం కాలే. సో అందువల్ల